మన తండ్రి అయిన దేవుడికి ఇష్టం అంటే ఏంటది? మీ శరీరాల్ని నాకు సజీవ యాగంగా సమర్పించండి అన్నాడు. మనం మన శరీరాన్ని మనకు అనుకూలంగా మలుచుకుంటామా, దేవుడికి అనుకూలంగా మలుచుకోవడానికి ఇష్టపడతామా? ఓకే, మనం రాత్రి పెందలగాడే పడుకుని పెందలగాడే లెగటానికి ట్రై చేస్తామా? ఇంకా పడుకోవాలనుకుంటామా? అంటే లెగాలని ఇష్టపడదు, అంటే నీకు అనుకూలంగా దీన్ని మలుచుకున్నావు, అవునా కాదా? ఈ కళ్ళు దేవుని కోసం ఏదైనా చూస్తావా? నీకు అనుకూలంగా ఎక్కువగా ఇష్టపడతావా? ఈ కళ్ళు చూస్తూ ఉంటాం కదా, ఏదో ఒకటి ఫోను, లోక సంబంధమైనైనా లేకపోతే సినిమాలైనా లేదా దేవుని మాటలు, 3 ఉంటాయి. 1 లోకాన్ని గురించి తెలుసుకునే ఉంటాయి, 2 సాతానుగాడికి సంబంధించినవి ఉంటాయి, 3 దేవునికి సంబంధించినవి ఉంటాయి. మనం ఈ 3 ఏది ఎక్కువగా ఇష్టపడతాం అని అంటే, మనకి ఏది అనుకూలంగా ఉందో దానికే ఇష్టపడతాం. దేవుడికి ఇష్టపడతామా? దేవునికి అనుకూలంగా ఉన్నదానికి ఇష్టపడమండి. ఈ నోరు, ఇది దేవుడిది, నాకు ఇచ్చేయండి ఈ నోరు అన్నాడా లేదా? సజీవ యాగంగా మీ శరీరాన్ని సమర్పించండి అన్నాడు. మనం బాగా ఆలకించండి, మన నోరు ఎక్కువగా దేవునికి అనుకూలంగా మాట్లాడతామా, మనకు అనుకూలంగా మాట్లాడతామా? మన మెదడు ఎప్పుడు ఈ లోకంలో బ్రతకడం కోసం ఎక్కువగా అనుకూలంగా ఆలోచిస్తుందా, మరణం తర్వాత మనకు జీవితం ఉంది, ఆ జీవితం కోసం ఎక్కువగా ఆలోచిస్తుందా? దేనికి అనుకూలంగా? దీనికి అనుకూలంగానే మాట్లాడు. ఇలా మనం చేసే ప్రతి పని, గడిపే ప్రతి క్షణము, ఈ బలము, ఈ ఆలోచన, ఈ చూపు, ఈ శరీరం ద్వారా జరిగే ప్రతి పరిస్థితి కూడా మనకి ఏది అనుకూలంగా ఉందో, ఏది చక్కగా ఉందో అలాగే చూసుకుంటాం. కానీ దేవుడికి ఏది అనుకూలంగా ఉందో దానిలో మన ఈ శరీరాన్ని పెట్టం.